కరువు సీమ అంటే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. ఇక్కడ కరువు తప్ప వర్షాలు ఉండవు, పంటలు పండవు. అలాంటి కరువు నేలలో ఓ యువ రైతు వేల రూపాయల పెట్టుబడితో లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ఈ యువ రైతు సాగు విశేషాలను తెలుసుకోవాలంటే ఓసారి అనంతపురానికి వెళ్లాల్సిందే. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజశేఖర్ రెడ్డి. ఈ రైతు తన 8 ఎకరాల పొలంలో బీర పంటను సాగు చేస్తున్నాడు. అది పూర్తి సేంద్రీయ విధానంలో పంటను పండిస్తున్నాడు. ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ తక్కువ నీటి వనరులను వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతేడాది నుంచి బీర సాగు చేస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి. కరువు నేల కావడం వల్ల ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాడు. పంట వేసే ముందే నేలను చదును చేసుకుని పంటకు అవసరమైన సేంద్రియ ఎరువులను నేలకందించాడు. నీటి సదుపాయం తక్కువగా ఉంది కాబట్టి డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత నేల మీద బీర పంట వేస్తే నాణ్యమైన దిగుబడి రాదని తెలుసుకున్న ఈ యువ రైతు వరుస క్రమంలో కట్టెలను నాటి తీగలను చుట్టి వాటికి బీర తీగను అల్లికలుగా వేశాడు. ఇలా వేయడం ద్వారా కాయలు వంకరగా తిరగకుండా బాగా ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు. కల్టివేషన్ చేసి మడకల్ ఫ్లవింగ్, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ సీటు, మొత్తం భూమిలోకి బోదెలు తోలేటప్పుడే ఆంధ్ర చెక్క ఎరువు, మొత్తం సేంద్రీయ ఎరువుల ద్వారానే మొత్తం అంత భూమిలో వేసి పశువుల ఎరువు మొత్తం వేసి బోదెలు తోలడం జరిగింది. బోదెలు తోలిన తర్వాత మల్చింగ్ సీటు పరిచి దోమ పెస్ట్ అంతా రాకుండా ఉండడానికి మల్చింగ్ సీటు వేసి ప్రాసెస్ చేసినాము. తర్వాత ఒక 10 రోజులకి కట్టెలు పాతిచ్చి కాయలు తీగలు కట్టించి మొత్తం లేబర్ని పెట్టి తీగలు కట్టించి కట్టెలు వైరు మొత్తం వేసి పెట్టినాము. ఈ కట్టెలు వాడటం ద్వారా ఎందుకంటే కాయలు చక్కగా వస్తాయి, క్వాలిటీ వస్తాయి. 1,60,000 వరకు పెట్టుబడి వస్తుంది. ఇప్పటికి 40 టన్నులు అమ్మినాము. దిగుబడి ఎట్లా వస్తుందన్న మీకు? ఎకరానికి 20 టన్నుల లెక్క దిగుబడి వస్తుంది లాస్ట్ అయిపోయేంత వరకు. ఇది 36 డేస్ నుంచి కటింగ్ పడుతుంది. టన్ను ధర 35 రూపాయల నుంచి 35,000 ఉంది టన్ను ధర. నీళ్లు వెరైటీ అని బాగుంది. సీడు కూడా నేలలో నీరు ఆవిరి కాకుండా తేమను నిలిపేందుకు అలాగే మొక్కకు నీరు సమృద్ధిగా అందేందుకు మల్చింగ్ చేశాడు. ఎకరానికి కేజీ విత్తనాల చొప్పున 8 ఎకరాల్లో విత్తనాలు వేశాడు. విత్తనం వేసిన రోజు నుంచి 36 రోజులకు పంట దిగుబడి వస్తుంది. ఈ పంట సాగు మొత్తం 90 రోజుల్లోనే పూర్తవుతుంది. ఈ 90 రోజుల్లో 36 రోజుల తర్వాత నుంచి పంటను కోతకొస్తారు. ఇలా దాదాపు 50 నుంచి 60 కోతల వరకు బీరకాయలను కోస్తున్నారు. రోజుకు ఎకరాకు 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. 10 లక్షలు పెట్టుబడి పెట్టాము. దగ్గర 25 lakhs మిగిలింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వేయడం జరిగింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా నాణ్యత బాగుంది. 5 లక్షలు దాకా ఇంకా వస్తుంది ఆదాయము. దాంట్లో ఆదాయంలోనే లేబర్కి అంతా మొత్తం ఎరువుకి అంతా 2 లక్షలు తీసేస్తే 3 లక్షలు నికర ఆదాయం ఎకరానికి మిగులుతుంది. ఇది కేవలం 90 డేస్లోనే మొత్తం పంట వేయడం తీయడం అంతా జరిగిపోతుంది. మళ్ళీ 1 నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేరే పంట వేసుకోవచ్చు. కంపెనీ నీమాయిలు, ఏప నూనె, మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ భూమిలోకి మొత్తం డ్రిప్ ద్వారా పంపించడము, ఏప నూనె డ్రిప్ ద్వారా ఇడ్చడము, పశువుల ఎరువు మొత్తం సేంద్రియ ఎరువుల ద్వారానే మొత్తం పంట చేయడం జరుగుతుంది. ఇక్కడ బీరతోట పెట్టి ఉంటే రైతులకి మేము పనికి వస్తున్నాం 90 రోజుల పాటు. అందువల్ల మేము ఏదన్నా చేసుకున్న దానికి బాగుంది. లేక వర్షాలు లేక మా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత మీకు కూలీ ఎంత ఇస్తున్నారు దినం రోజుకి? 150 రూపాయల కూలీ ఇస్తున్నారు రైతులు. మార్కెట్లో టన్ను బీరకు 30 నుంచి 40 వేల వరకు పలుకుతోంది. ఇలా ఎకరాకు ఎంత లేదన్నా 5 లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. ఇందులో 2 లక్షల రూపాయల పెట్టుబడులకు కూలీల ఖర్చులు పోను మిగతా 3 లక్షల రూపాయలు ఎకరాకు నికర ఆదాయంగా మిగులుతోంది. దీంతో రైతు మొత్తం తన 8 ఎకరాలకు గాను దాదాపు 15 లక్షల రూపాయల పెట్టుబడితో 35 నుంచి 40 లక్షల రూపాయల వరకు నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
కరువు నెలలో బీర పంటను సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని గడిస్తూ తోటి గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు రాజశేఖర్ రెడ్డి. రైతు మాత్రమే ఆదాయం పొందడం కాకుండా ఆయనతో పాటు రోజు 20 మంది కూలీలకు రోజుకు 150 నుంచి 200 రూపాయల వరకు కూలీ ఇస్తూ వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నాడు.